రెండవది 2019లో నువ్వు గెలుస్తావని బెట్టింగ్లు కాసి నువ్వు ఓడిపోయిన తర్వాత అప్పులు తీర్చలేక మీ కార్యకర్త చనిపోతే అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, నీ ప్రభుత్వంలోనే చనిపోతే ఎక్కడైనా చూసామా? చనిపోతే 5 రోజులు 10 రోజులు నెల రోజుల తర్వాత పలకరింపులకు వెళ్తాం. ఎంత మనిషి సంవత్సరాల తర్వాత పలకరింపులకు వెళ్తాడు. పలకరింపులకు వెళ్ళాడు. పలకరింపులకు వెళ్తే దండయాత్రలాగా చేశాడు. ఈరోజు నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఎన్నోసార్లు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్లు జరుగుతాయి. ముక్కుముఖం తెలియదు ప్రజలు, వాళ్ళు మనుషులు. అలాగని చెప్పి మేము ఆపుతాం. చేతనైతే అక్కడే సాయం చేస్తాం, లేకపోతే అంబులెన్స్ తెప్పిస్తాం. అది లేకపోతే మా వెహికల్లో ఎక్కించి హాస్పిటల్కి పంపించి ప్రథమ చికిత్స అందిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరైనా సహజం, అది మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి బాధ్యత. అటువంటిది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక పర్యటనకి వెళ్ళేటప్పుడు నువ్వు పర్యటిస్తున్న కారు కింద నీ కార్యకర్త చనిపోతే పక్కకు పడేసి నీ కార్యక్రమం కొనసాగించావంటే అసలు నువ్వు మనిషివా? నువ్వు ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు కొత్త పద్ధతి, రైతులను ఉపయోగించి రైతుల పేరుతో మళ్ళీ అశాంతి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పింది అవునా కాదా? ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఏ పంటకు ధర తగ్గినా ఏ ముఖ్యమంత్రి, నువ్వే 5 సంవత్సరాలు ఉన్నావు, ఒక్క రోజైనా నువ్వు రివ్యూ చేసావా? ఈరోజు ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రతి ఇష్యూ మీద రివ్యూ చేస్తూ ఎంతవరకు సాయం చేయాలి, ఏ విధంగా చేయాలి, సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి మేము రివ్యూ చేయడమే కాకుండా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా సాయం చేస్తున్నాం. కోకోకు చేసాం, మిర్చి జీవో తీసుకొచ్చాం, బర్లీ పొగాకు కొంటున్నాం. ఈరోజు మామిడికి 4 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు జీవో మీరు తేలేదు, ఫెయిల్ అయ్యారంట. అది మా ఇష్టం, కేంద్రానికి అడిగాం. దీనివల్ల రైతుకు నష్టం లేదు. ఒకవేళ ఆ జీవో ఈరోజు మంత్రి గారు కలిసి ఇస్తే మాకు ఖర్చు అయినటువంటి 300 కోట్లలో 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. రైతుకి ఆల్రెడీ మేము ఇచ్చాం, అనౌన్స్ చేసాం. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మళ్ళీ రేపు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తాడట. దొంగల పడిన 6 మాసాల కుక్కలు మొరిగినట్టుగా ఆల్మోస్ట్ 80% కొనేసాం. అసలు బంగారుపాలెం మార్కెట్కి ఏ మామిడి వస్తుందో, ఏ సమస్య